స్టోరీ తెలుగు. నాగదేవత. అమ్మా, నేను నీకు చెబుతూనే ఉన్నాను, ఈ బంగారు వెంట్రుకల శివానినే దొంగ. మన ఇంట్లోని సామాన్లు డబ్బు దొంగలిస్తుంది అదే. నాకు కూడా అదే అనిపిస్తుంది. మన ఇంట్లో ఇంకెవరున్నారు దొంగతనం చేయడానికి? ఈ రోజు ఇంటికి రాని దాని తాట తీస్తా. అమ్మా అమ్మా. హే అమ్మా, నేను నీకమ్మనెప్పటి నుంచి అయ్యాను దొంగదానా? నా పుట్టింటి వారు ఇచ్చిన సామాన్లు, ఇంట్లో ఉన్న డబ్బులు కొద్ది కొద్దిగా దొంగలిస్తున్నావు కదే, నాకు అంతా తెలిసిపోయింది. కానీ అమ్మా, నేను ఏ దొంగతనం చేయలేదు. ఎందుకలా అంటున్నారు? నువ్వు ఇలా మాటలతో అడిగితే చెప్పవే, నీ సంగతి చెబుతా ఉండు. నిధి, వెళ్ళి ఆ కర్ర తీసుకురా. నిధి కర్ర తెచ్చి ఇవ్వడంతో సవితి తల్లి శివానిని చితకబాదుతుంది. అమ్మా, నన్ను కొట్టకు, నేను ఏ దొంగతనం చేయలేదు. అమ్మా, నాకు చాలా నొప్పిగా ఉంది, నన్ను వదిలేయమ్మా, ప్లీజ్ అమ్మా. ఇది ఇలా ఈ ఒక్కరోజు మాత్రమే జరిగిన సంఘటన కాదు. ప్రతిరోజు శివానిని ఏదో ఒక సాకుతో సవితి తల్లి కొడుతూనే ఉంటుంది. అలా ఒకరోజు సాయంత్రం, సాయంత్రం వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావే? నువ్వు ఇంటి పని ఎగ్గొట్టి బయట తిరుగుతూ ఉండు, పని మొత్తం నేనే చేసుకుంటా. అమ్మా, ఈరోజు పొలంలో పనికి వెళ్ళమని నువ్వే చెప్పావు కదా, అందుకే లేట్ అయింది. వచ్చే దారిలో నాగదేవతకు పూజ కూడా చేసుకుని వచ్చాను. సాయంత్రం వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావే? నువ్వు ఇంటి పని ఎగ్గొట్టి బయట తిరుగుతూ ఉండు, పని మొత్తం నేనే చేసుకుంటా. మమత, ఏమైంది? ఎందుకు అమ్మాయిని అలా అరుస్తున్నావు? ఇంత చిన్న వయసులో ఎన్ని పనులు చేస్తుంది తను. అయినా ఎందుకు నువ్వు ఎప్పుడూ ఆనందించవు? దీని ముందు నన్ను ఇలా అని ఏం నిరూపించాలనుకుంటున్నావు? నేను దీని సవితి తల్లిని, దీని మీద అత్యాచారం చేస్తున్నానే కదా? అంతే కదా? ఏ శివాని, వెళ్ళి తొందరగా అంట్లు తోమి రాత్రికి భోజనం వండు. శివాని ఒక ఏడాది పాపగా ఉన్నప్పుడే తన తల్లి ఏదో వ్యాధి వచ్చి చనిపోతుంది. ఇంత చిన్న పాపను తన నాన్న ఒక్కడే చూసుకోలేక మమతని రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆ రోజు నుంచే శివానికి కష్టాలు మొదలయ్యాయి. శివాని సవితి తల్లికి కూడా ఒక పాప ఉంది. తన పేరు నిధి. ఇప్పుడు శివాని వయసు 17 సంవత్సరాలు. ఆమె సవతి చెల్లికి 15 సంవత్సరాలు. అమ్మా, ఈ శివానిని అందరూ అందగత్తె అని పొగుడుతూ ఉంటారు. నా వైపు ఒక్కరు కూడా చూడరు. ఆ భగవంతుడు దాని బంగారు జుట్టు రాలిపోయేలా చేయాలి. అది గుండు అయిపోవాలి. ఇంకా అది నల్లగా చెండాలంగా మారిపోవాలి. నా మనసుకైతే ఇలా ప్రతిరోజు గొడవల కంటే దాన్ని ఒకేసారి చంపేస్తే పీడ పోతుంది అనిపిస్తుంది. ముచ్చుమొహంది, దాని పెళ్లికి మన డబ్బులు ఎన్నైపోతాయో ఏంటో. తల్లి కూతుళ్ళిద్దరూ శివాని మీద కుళ్ళు పడేవారు. ఎందుకంటే భగవంతుడు శివానికి పుట్టుకతోనే నిగనిగలాడే బంగారు రంగు, ఇంకా బంగారు రంగులో జుట్టు ఇచ్చాడు. దానివల్ల శివాని పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయి అయినా తను ఒక రాజకుమారిలాగా కనిపించేది. తనని ఎవరైనా ఒక్కసారి చూశారంటే చాలు, తన అందానికి ఆకర్షితులవ్వాల్సిందే. అంత అందంగా ఉండేది శివాని. ఇదేంటి, నా వెండి చెంబు కనిపించడం లేదు? బీరువాలో పెట్టిన డబ్బు కూడా తక్కువగా ఉంది. ఈరోజు మళ్ళీ ఆ ముచ్చుమొహంది దొంగతనం చేసింది. ఈరోజు దానికి దెబ్బల డోస్ ఇంకా పెంచాలి. ఈరోజు కూడా శివానికి చాలా దెబ్బలు పడ్డాయి. పాపం శివాని ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. నా తల్లి బ్రతికి ఉంటే వీళ్ళిద్దరూ కలిసి నాపైలా అత్యాచారం చేసేవారే కాదు. అమ్మా, నాగమ్మ తల్లి, నన్ను వీరి నుండి కాపాడు తల్లి. ఏయ్, మూలలో కూర్చొని ఏం ఆలోచిస్తున్నావే? మీ అమ్మను ఎలా మింగేశావో అలాగే నన్ను కూడా ఎలా మింగేయాలా అని ప్లాన్ వేస్తున్నావా? వెళ్ళి వంట చేయిపోవే. నా కూతురికి ఆకలి వేయకముందే వంట పూర్తయిపోవాలి, లేకపోతే నీ చర్మం ఒలిచేస్తా. అర్థమైందా? కూర్చొని రెస్ట్ తీసుకుంటుంది మహారాణి. శివాని ఏడుస్తూ వంట చేస్తూ ఉంటుంది. ఉదయం నుండి ఏమీ తినలేదు, చాలా ఆకలిగా ఉంది. అమ్మ వచ్చేలోపే ఏదైనా తిందాం,
లేకపోతే పని చేయలేను. ఆహా, ఏ శివాని, ఏం చేస్తున్నావే? అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. అయితే ఏమి, నువ్వు మాకన్నా ముందు అన్నం తింటావా? ఇంకోసారి నా కూతురు అన్నం తినకముందే నువ్వు తినాలి అని ఆలోచించినా నిన్ను వదిలిపెట్టను. ఇదే ఆఖరిసారి చెబుతున్నా. ఇప్పుడు వెళ్ళి నా కూతురి రూమ్ అంతా నీట్గా సర్దు. నిధి, ఏ నిధి, అమ్మా ఏంటి? వచ్చి అన్నం తిను, నీకు ఆకలిగా ఉంటుంది. పాపం స్నాక్స్ తిని గంట అవుతుంది. త్వరగా రామ్మా. శివానికి సవితి తల్లి పెట్టే కష్టాలు ఎన్నున్నా తను ఎప్పుడూ నోరు తెరిచి ఎదురు సమాధానం చెప్పేది కాదు. ఆమె ఎలా చెబితే అలానే అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఇక తన సవితి చెల్లి కూడా తనను ఒక పని మనిషిలాగే చూసేది. ఇన్ని బాధలున్న శివానికి తన నాన్న చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. తను వాళ్ల నాన్న ఇచ్చే ప్రేమతో అన్నీ మర్చిపోయేది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు, ఇన్ని రోజులు మనకు అన్నం పెట్టిన పొలం గవర్నమెంట్ వాళ్ళు లాక్కున్నారు. ఇప్పుడు అక్కడ రైలు పట్టాలు వేస్తారంట. ఇక నేను వేరే ఊరిలో పని వెతుక్కోవాలి. అయితే ఇక ఆలస్యం ఎందుకు? తొందరగా వెళ్ళి పని చూసుకో. 2 వారాలుగా ఊరికే ఇంట్లో పడి మేస్తున్నావు. నీ కూతురేమో ఇంట్లో డబ్బులు వస్తువులన్నీ దొంగలిస్తూ ఉంది. శివాని దొంగతనం అస్సలు చెయ్యదు. అలా అనకు మమత, తను అలాంటిది కాదు. ఇంకా నయ్యం, దాన్ని ఇంట్లో నుంచి మెడపట్టుకొని బయటికి గెంటేయలేదు. ఆనందించు. ఇంకోసారి అది దొంగతనం చేయాలి, అదే పని చేస్తా. శివాని నాన్న ఇల్లు వదిలి వేరే ఊరికి పనికోసం వెళ్లాలంటే చాలా భయపడేవాడు. ఎందుకంటే అతనికి బాగా తెలుసు, అతను వెళ్లిపోగానే శివానిని వీళ్ళిద్దరూ కలిసి హింసిస్తారని. ఆమెకి తిండి కూడా పెట్టరు. ఇంటి పని ఎక్కువగా చేయిస్తారు. దొంగ అని నిందలు వేసి ఆమెను ఎప్పుడూ కొడుతూ ఉంటారు. శివాని, నీకు తెలుసు కదా, పొలం పని ఆగిపోవడంతో ఇంట్లోకి డబ్బులు రావడం కూడా ఆగిపోయింది. ఇక నేను తొందరగా వేరే ఊరు వెళ్లి పని చేసుకోవాలి. కానీ నాకు చాలా భయంగా ఉంది. నువ్విక్కడ ఒక్కదానివి అయిపోతావు కదా తల్లి. అలా ఏమీ లేదు నాన్న, నేను ఒక్కదాన్ని ఎలా అవుతాను? అమ్మా, నిధి ఉన్నారు కదా, ఇంకా నా తోడుగా నాగదేవత కూడా ఉంది. నాగదేవతను పూజిస్తూ నేను ఎన్ని రోజులైనా ఉండగలను నాన్న. మీరెందుకు ఇంత భయపడుతున్నారు? ఈ అమ్మా కూతుర్లిద్దరూ నిన్ను ఎన్ని రకాలుగా చిత్రహింసలు చేస్తారు. అయినా నువ్వు వారిని ఇంత ప్రేమగా ఎలా చూడగలుగుతున్నావు? సరే తల్లి, ఇక నేను వెళ్ళాలి, వస్తాను. నీ నాగదేవత నిన్ను ప్రతి ఆపద నుంచి రక్షించాలి. 2 రోజుల తరువాత శివాని నాన్న పని కోసం వేరే ఊరికి వెళ్లిపోతాడు. నెలకొకసారి ఇంటికి వచ్చి మమతకి ఇంటి ఖర్చులకు డబ్బిచ్చి మళ్లీ తిరిగి వెళ్లిపోయేవాడు. అమ్మా నాగదేవత, నాకు సొంత అమ్మైతే లేదు కాని నా సవతి తల్లి నన్ను అమ్మ అని కూడా పిలువనివ్వదు. అందుకే నిన్ను నా అమ్మగా భావిస్తున్నాను. నా సవతి తల్లి నాపై కోపడకుండా తన సొంత కూతుర్ని ఎలా ప్రేమగా చూసుకుంటుందో నన్ను అలాగే చూసుకునేలా ఆశీర్వదించు తల్లి. పాపం శివాని ఇక్కడ తన కోసం నాగదేవతను ప్రార్థిస్తూ ఉంటే అక్కడ తన సవితి తల్లి ఇంకా నిధి శివాని నాన్నగారు ఇంట్లో లేని సమయాన్ని అవకాశంగా తీసుకుని శివానిని ఎలాగైనా వెళ్లగొట్టాలని వారిద్దరూ ప్లాన్ చేస్తున్నారు. వచ్చావా మహారాణి? నీ నాగదేవతకు పూజలు చేస్తూనే నువ్వు చస్తావే. అమ్మా, ఎందుకిలా అంటున్నావు? పూజ చేయడం మంచి పనే కదా. నాకే ఎదురు సమాధానం చెప్తావే? ఈ రోజు నిన్ను ఏం చేస్తానో చూడు. నిజం చెప్పవే. నా ట్రంకు పెట్టెలో ఒక వెండి చెంబు కనిపించట్లేదు. ఎవరికి అమ్మేశావు చెప్పు. రోజు రోజుకి నీ దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. చెప్పవే, చెప్పు. వెండి చెంబా? ఏ వెండి చెంబమ్మా? నేను ఏ వెండి చెంబు చూడలేదు. చూడలేదా? ట్రంకు పెట్టెలోంచి దొంగలించి పారిపోయి మళ్ళీ చూడలేదని అబద్ధాలు చెబుతున్నావా? అమ్మా, ఇదిలా ఒప్పుకోదు. ఇదిగో ఈ కర్ర తీసుకో. దీనికి బాగా అర్థమయ్యేలా చెప్పు. దొంగతనం చేస్తే ఏం చేస్తారో. లేదమ్మా, నన్ను కొట్టకు. నేను దొంగలించలేదు. నన్ను నమ్మమ్మా. అమ్మా, అమ్మా, కొట్టొద్దమ్మా. శివాని దెబ్బలు పడకుండా తనని తాను కాపాడుకునే ప్రయత్నం ఎంత చేసినా సవితి తల్లి ఆమెను వదల్లేదు. అమ్మా, నేను చచ్చిపోతాను. నన్నింక కొట్టకమ్మా. అయితే వెళ్ళు. నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవే.
ఇంకోసారి నీ ముచ్చుమొహం తీసుకొని ఇక్కడికి ఎప్పుడూ రాకు. వెళ్ళిపోని అనుకు అమ్మా, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికైనా వెళ్ళు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపో, కాని ఇక నిన్ను మాత్రం ఇంట్లో ఉండనివ్వనే. అమ్మా ప్లీజ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని విను. ఏ రోజైతే నువ్వు బంగారం, వెండి, చాలా డబ్బులు తీసుకొని ఇంటికి వస్తావో అప్పుడే నేను నిన్ను ఇంట్లోకి రానిస్తాను. ఇప్పుడు వెళ్ళు ఇక్కడి నుంచి. ఎంత చెప్తున్నా ఎద్దులా నిలబడ్డావే? వెళ్ళు ఇక్కడి నుంచి. వినబడ్డం లేదా నీకు? అమ్మా నాగదేవత, వీళ్ళిద్దరూ నన్ను నా ఇంటి నుంచే వెళ్ళగొడుతున్నారు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాన్నను ఎప్పుడూ చూడలేనేమో. నా నాన్నని రక్షించు తల్లి అని ఏడ్చుకుంటూ శివాని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఆమె ఎక్కడికి వెళ్తుందో, ఎలా జీవించాలో ఆమెకు ఏమీ తెలియదు. ఇలా నడుస్తూ తనొక నది ఒడ్డున కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. కొంతసేపటికి అక్కడికి ఇద్దరు గూండాలు వస్తారు. ఏ పిల్ల, శివాని అంటే నువ్వేనా? అవును. మీరెవరు? నా పేరు మీకు ఎలా తెలుసు? అయితే శివాని అంటే నువ్వే. రేయ్, త్వరగా మనం వచ్చిన పని పూర్తి చేయరా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏంటి? ఏం చేస్తున్నారు? ఆగండి. ఏం లేదు పిల్ల, ఈ సీసం నీ కళ్ళల్లో పోద్దామనొచ్చాం. నువ్వు కదలకుండా ఉంటే త్వరగా మా పని మేము చేసుకుని వెళ్ళిపోతాం, లేదా నీ మొహమంతా సీసం పోసేస్తా. వారి మాటలు విని భయపడిపోయిన శివాని అక్కడ్నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఇంకో గూండా ఆమెను గట్టిగా పట్టుకుంటాడు. శివాని వద్దు వద్దు అని ఎంత అరుస్తున్నా పట్టించుకోకుండా ఆమె కళ్లలో సీసం పోసి ఆమెకు కళ్ళు పోయేలా చేస్తారు ఆ గూండాలు. మేడం, మీరు చెప్పినట్టుగానే చేశాం. మా పేమెంట్ ఫోన్ పే కొట్టండి, త్వరగా మేము జల్సా చేసుకోవాలి. మంచి మాట చెప్పావురా. ఇంత త్వరగా చెప్పిన పని పూర్తి చేశావు. నీకు ఎక్స్ట్రా అమౌంట్ వేస్తాను, పండగ చేసుకో. అమ్మా, దాన్ని ఒకేసారి చంపేస్తే పని అయిపోయేది. కళ్ళొక్కటే ఎందుకు తీసేయమన్నావు? చంపితే ఒక్కసారే చస్తుందే. ఇలా అయితే రోజు చస్తూ బ్రతుకుతూ అష్ట కష్టాలు పడి చస్తుంది. లేకపోతే ఇంకా ఎన్ని రోజులు నా ఇంట్లో పడి తింటుంది? శివాని కళ్ళు పోవడంతో ఎటు వెళ్తుందో తెలియకుండా నడుస్తూ అడవి లోపలికి వెళ్లిపోతుంది. ఆ రోజు సాయంత్రం శివాని నాన్న ఇంటికి వచ్చి శివాని ఎక్కడా అని అడుగుతాడు. ఇంకెక్కడి శివాని? అది ఇంట్లో ఉన్న డబ్బు, వెండి వస్తువులు తీసుకుని ఎవడితోనో పారిపోయింది. నోరు ముయ్యవే. నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలే. నా కూతురు ఎప్పుడు అలాంటి పని చెయ్యదు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు. ఇన్ని రోజులు నీ కూతురే అన్ని దొంగతనాలు చేస్తుంది. అవి తీసుకుని వెళ్లి పక్క ఊరిలో సేటు దగ్గర అమ్ముతుంది. నేనింటికి వచ్చే ముందు అమ్మాయిలిద్దరికి పట్టీలు తీసుకుని వద్దామని వెళ్ళాను. అక్కడ నీ వెండి చెంబులున్నాయి. నేను సేటుని వాటి గురించి అడిగితే ఒక అమ్మాయి వచ్చి అవన్నీ అమ్ముతుందని తన పేరు నిధి అని కూడా చెప్పాడు. ఇప్పుడు చెప్పవే, నీ కూతురిని ఏం చేయమంటావు? నీకేం పోయే కాలం వచ్చిందే దొంగతనాలు చేస్తున్నావు? అమ్మా, అది మా ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకోవడానికి నీకు ఎన్నిసార్లు డబ్బులు అడిగినా ఇవ్వలేదు. అందుకే ఇలా చేసి శివాని మీదకు తోసేసా. నన్ను క్షమించు అమ్మా. సవితి తల్లి తన కూతుర్ని ఒక్క దెబ్బ కొట్టి ఊరుకుంది. పాపం శివాని ఆ దట్టమైన అడవిలో కళ్ళు కనిపించక ఎటు నుంచి ఏం వస్తుందో అని భయపడుతూ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటుంది. ఆ అడవిలో ఒక పాడుపడ్డ గుహలో దయ్యం ఉంది. అది శివానిని చంపి తినడానికి శివాని దగ్గరకు వచ్చింది. అప్పుడే నాగదేవత ప్రత్యక్షమవుతుంది. నాగదేవత దయ్యంతో పోరాడి శివానిని కాపాడుతుంది. నాగదేవత శక్తికి తట్టుకోలేక ఆ దయ్యం పారిపోతుంది. శివానికి నాగదేవత అన్నం పెట్టి తన మాయాశక్తితో శివానికి మళ్లీ చూపు వచ్చేలా చేస్తుంది. శివాని నాగదేవతను చూసి చాలా సంతోషిస్తుంది. అమ్మా నాగమ్మ, నన్ను కాపాడేందుకు వచ్చావా తల్లి? నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది తల్లి. నాగదేవత ఒక బంగారు కిరీటం ప్రత్యక్షం చేస్తుంది. శివాని, ఈ బంగారు కిరీటం తీసుకో. ఈ కిరీటం నీకు డబ్బు, బంగారం ఇస్తుంది. ఇది నీతి నిజాయితీగా ఉండే వారికి మాత్రమే పనిచేస్తుంది. అతిగా ఆశపడకూడదు. ధన్యోస్మి మాత, నా పూజ ఫలం నాకు దక్కింది. ఇన్ని రోజులు నేను పడిన కష్టాలు అన్నీ తీరిపోయాయి. శివానికి కిరీటమిచ్చి నాగదేవత మాయమైపోతుంది. ఇక శివాని ఇంటికి చేరుకుంటుంది. అప్పటికే శివాని నాన్న
తన కోసం అన్ని చోట్ల గాలించి అలసిపోయి ఉంటాడు. ఒక్కసారిగా శివానిని చూసి ఎంతో ఆనందిస్తాడు. శివాని అడవిలో జరిగిందంతా చెబుతుంది. అంత ఆకర్షణీయమైన కిరీటాన్ని చూసి తల్లి కూతుర్లిద్దరూ కిరీటం కోసం కొట్లాడుకుంటూ ఉంటారు. ఆపండి మీ గోల. ఒకసారి నువ్వు పెట్టుకొని నిధికి ఇవ్వు, అంతే. దానికెందుకంత గొడవ పడుతున్నారు? బంగారు కిరీటాన్ని ఇద్దరూ ఒకసారి పెట్టుకుంటారు. కొద్దిసేపటికి ఇద్దరు రక్తం కక్కుకొని చనిపోతారు. వారి చావుతో శివాని నాన్న ఇంకా శివాని ఎంతో ఆనందిస్తారు. ఇక ఆ రోజు నుంచి వారు బంగారు కిరీటం సహాయంతో ఏ బాధలు లేకుండా హాయిగా ఉంటారు. బుజ్జి పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.